స్థితుల్లో ఆ ప్రభుత్వాన్ని కాపాడటం ద్వారా కాంగ్రెస్ చంద్రబాబు ఒక్కటే అన్న ఫీలింగ్. అట్లాగే ఆ టైంలో జగన్ని జైల్లో పెట్టడానికి కాంగ్రెస్ వేసే ఎత్తులకి జగన్ రివర్స్ ఎత్తేసుకున్నాడు. లీగల్గా సేఫ్గా బయటకు వచ్చేసేవాడు. కానీ తనకున్నటువంటి లీగల్ టీంతో జగన్ని బయటికి రాకుండా సిబిఐతో జైల్లో పడేసేలా చేసింది చంద్రబాబు నాయుడు. తద్వారా జగన్లో శాశ్వతంగా జగన్ని రాజకీయ సమాజ్ చేద్దాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. దాంతో పబ్లిక్లో వచ్చినటువంటి సింపతి కారణంగా ఓ బలమైన నాయకుడుగా తయారయ్యి, అంటే ఆ టైంలో జగన్ టెస్ట్ చేసుకున్నాడు. తను కొంతమందికి సపోర్ట్ చేశాడు, లేదా జగన్కి సపోర్ట్ కొంతమంది రాజీనామా చేశారు. వాళ్ళని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి తెలుగుదేశానికి డిపాజిట్ లేకుండా చేశారు. అప్పుడు జగన్కి అర్థమైంది, ఓహో నన్ను జనం కోరుకుంటున్నారు, జైల్లో ఉన్నా నన్ను అది నమ్మట్లేదు, నా మీద అక్రమంగా పెట్టారని ఫీల్ అవుతున్నారు జనం అని జగన్కు ఒక కాన్ఫిడెన్స్ తెప్పించింది చంద్రబాబు నాయుడు. అందుకే కాంగ్రెస్ వాళ్ళని బతిలాడుకునే కర్మ పెట్టుకోకుండా సొంత పార్టీ పెట్టుకోవాలని జగన్కు ఒక ఆలోచన రేకెత్తించింది చంద్రబాబు నాయుడు. తర్వాత పార్టీ పెట్టాక 67 మంది ఎమ్మెల్యేలతో ఏకంగా ప్రధాన ప్రతిపక్ష స్థానానికి రావడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు ముగ్గురుతో కలిసి పొత్తు పెట్టుకోవడం. అంటే జగన్ అనేటువంటి వాడిని తట్టుకోలేక ముగ్గురుతో పొత్తు పెట్టుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగాడు అంటే అది తన గొప్పతనమైంది జగన్మోహన్ రెడ్డి.